విజయవాడ ధర్నా చౌక్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అంగన్వాడీల దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 4 రోజులుగా అంగన్వాడీ నేతలు నిరవధిక దీక్ష చేస్తుండగా వారిలో కొందరికి పల్స్, షుగర్ లెవెల్స్ పడిపోయాయి. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు తక్షణమే ట్రీట్మెంట్ అందించాలని సూచించారు. అయితే అంగన్వాడీ నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీక్ష విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. ఓటీ లీలా. అంగన్వాడీలో నిరవధిక నిరాహార దీక్షలు కంటిన్యూగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజు 40వ రోజుకి చేరుకున్నాయి. అయితే చూడొచ్చు ఇక్కడ ఆరోగ్య పరిస్థితి ఎవరైతే ఉన్నారో సుబ్బరావమ్మ గారు ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. అయితే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాష్ట్ర నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. చెప్పండి మేడం, ఏ రకంగా ప్రభుత్వ వైఖరిని చూడాలంటారు? ఓ పక్క నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వంలో చెల్లరోడ్లు ఎలా చూడాలంటారు? ఈ రోజు ప్రభుత్వం మీద దున్నపోతు మీద వాన పడిన స్థితిగా ఈ రోజు ప్రభుత్వం ఉంది. అంగన్వాడీలు 40 రోజుల నుంచి సమ్మెలో ఉన్నారు. 4 రోజుల నుంచి ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని చావు బతుకుల మీద ఉన్నారు. ఈ రోజు మా రాష్ట్ర కార్యదర్శి, మా జిల్లా అధ్యక్షురాలు వీళ్ళ ఇద్దరూ కూడా పరిస్థితి బాగలేదు అని చెప్పేసి డాక్టర్లు వచ్చి చెప్పడం జరిగింది. అయినా మేము ఆసుపత్రికి వెళ్ళము, మేము చచ్చిపోయినా పర్వాలేదు, మాకు మాత్రం మా అంగన్వాడీ కార్యకర్తలకు వేతనం పెరగాలి అని వాళ్ళు పట్టుదలతో ఈ రోజు ఇక్కడ వాళ్ళందరూ కూడా గట్టిగా నిలబడటం అనేది జరిగింది. మనకి క్లియర్ గా కనిపిస్తుంది. పోలీసులు అవన్నైతే మాత్రం ఎత్తుకొని బలవంతంగా తరలిస్తున్నారు. శిబిరం నుంచి కూడా తరలిస్తున్నటువంటి వైఖరి కనిపిస్తుంది. అయితే అంగన్వాడీలందరూ కూడా తరలించడానికి వీల్లేదంటూ కూడా అయితే చూడొచ్చు ఏ రకంగా కూడా దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఎవరితో సుబ్బరావమ్మకి ఆరోగ్య స్థితి క్షీణించడంతో ఒక్కసారికి అంగన్వాడీలందరూ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నారు. ఆరోగ్య ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. మా ప్రాణాలు ఒక్కడి ఈ రోజు నిరవధిక దీక్షలకు దిగిన 40 రోజులైనా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం చాలా దుర్మార్గం. ఈ ముఖ్యమంత్రి గారి వైఖరి చాలా మొండిగా ఉంది. సామాజిక న్యాయం చెప్తూనే ఇవాళ మహిళలు సామాజిక న్యాయంలోకి రారా అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. కనీసం మహిళలను ప్రాణాలు అర్పించైనా సరే మా హక్కులు మేము సాధించుకుంటూ మా కోసం మా నాయకులు ప్రాణాలు పోయినా సరే మేము ఈ దిక్కుమాలిన ప్రభుత్వానికి అసలు మేము 40 రోజులుగా కూడా కనీసం ఆడపిల్లలు ఇంత దీక్ష చేస్తున్నా కూడా ఇంత కూడా కనికరం లేకోకుండా ప్రవర్తిస్తున్న ఈ ప్రభుత్వానికి సిగ్గు. అయితే చూడొచ్చు మరికొంతమందిని కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఆరోగ్య రీత్యా కూడా బాగోలేనటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం అయితే మాత్రం శిబిరాల్లో నుంచి బలవంతంగా తరలిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి ఆరోగ్యం సహకరించట్లా. షుగర్ లెవెల్స్ పడిపోవడంతో ఉన్నటువంటి వారందరినీ కూడా రాష్ట్ర నాయకులు, ప్రధాన నాయకుల్ని కూడా తరలిస్తారు. అలాగే చూడొచ్చు మేము వదలబోము, రాష్ట్రానికి ఖచ్చితంగా నాయకులకి బుద్ధి చెప్పే తీరుతామంటున్నారు. చూడొచ్చు ఏ రకంగా చూడాలంటారు మేడం ఈ పరిస్థితి ఎలా? చాలా దుర్మార్గమైన చర్య అని తెలియజేస్తున్నాం. నిజంగా దానికి జగన్ గవర్నమెంట్ మూల్యం చెల్లించుకుంటుంది. సమస్యను పరిష్కరించకుండా ఇంకొంచెం రోజుకి పెంచి ప్రాణాల మీదకి తెచ్చి అంగన్వాడీ వాళ్ళు ఇప్పటికే కొంతమంది చనిపోయారు. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక ఎకనామికల్ గా ఇంకా ఇదై చనిపోయారు. వాళ్ళకి వచ్చే తక్కువ జీతంకు కూడా రాకుండా దాని వాళ్ళ మీద నిజంగా టెర్మినేట్లని, షోకాజ్ నోటీసులని, ఇంత ఎస్మా అని చెప్పి ఇంత దుర్మార్గమైన ప్రభుత్వము ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా పరిష్కరించకుండా చేస్తుంది. దానికి జగన్ గవర్నమెంట్ మూల్యం చెల్లించుకుంటే ప్రజాస్వామికులు ప్రజలందరూ కూడా అంగన్వాడీ కార్మికుల పట్ల ఉన్నారని చెప్పి తెలియజేస్తూ జగన్ గవర్నమెంట్ మూల్యం చెల్లించుకుంటుంది దీనికి. అయితే చూడొచ్చు ఎవరైతే సుబ్బరావమ్మ గారి ప్లేస్ లో మరో ఇద్దరిని కూడా నిరాహార దీక్షకి కూర్చోబెడుతున్నారు. ఇప్పుడు సుబ్బరావమ్మ గారు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆవిడ ఆరోగ్య రీత్యా బాగోపోవడంతో పోలీసులు బలవంతంగా శిబిరం నుంచి తరలించారు. ఆ ప్లేస్ లో మరో ఇద్దరిని నిరాహార దీక్షలో కూర్చోబెట్టడం అయితే జరుగుతుంది. వారు కూడా అయితే మాత్రం నిరాహార దీక్షకి కూర్చున్నందుకు కూడా ఇప్పుడే చూడొచ్చు ఎక్కుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా, మీ పేరేంటి? చంద్రావతి, కాకినాడ జిల్లా. కాకినాడ నుంచి కూడా రావడం అయితే జరిగింది. పెద్ద ఎత్తున కూడా వీరందరూ వచ్చి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడం అయితే జరుగుతుంది. వారి న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించేంత వరకు కూడా మేము
సమ్మెను వదలబోమంటున్నారు. మరొక నాయకురాలు కూడా ఇక్కడ కూర్చొని ఈ సమ్మెలో నిరాహార దీక్షలో కూర్చోడానికి సిద్ధమయ్యారు. మీ పేరేంటండి? సువర్ణలత, ఎక్కడి నుంచి వచ్చారు? కృష్ణా డిస్టిక్. అయితే సువర్ణలత మరొకరు అంటే ఎవరైతే ఉన్నారో గజలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆవిడ స్థానంలో, అలాగే సుబ్బరామమ్మ గారి స్థానంలో ఇద్దరిని కూడా కూర్చోబెట్టడం అయితే జరిగింది. దీక్ష వదలబోమని అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్ లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.